హాయ్ అండి. టెట్ డిఎస్సిలో భాగంగా జనరల్ తెలుగు 30 మార్కుల తెలుగు, 40 మార్కుల తెలుగులో శతక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. శతక ప్రక్రియ, శతకం అనగా 100 అని అర్థం. అంటే శతక పద్యాలు అనగా 100 నుంచి 108, 116 పద్యాలు గల రచనను శతకం అంటాము. అంటే కవి శతక పద్యాలు ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా 100 పద్యాలు వ్రాయాలి. అది 100 నుంచి 116 లోపల ఎన్నైనా ఉండవచ్చు. 100 నుంచి 108, 116 పద్యాలు రాయవచ్చు. శతక పద్య యొక్క లక్షణాలు ముఖ్యంగా 6. అవి శతక నియమం పాటించాలి, మకుట నియమం పాటించాలి, ఛందో నియమం ఉండాలి, పద్యాలు ముక్తకంగా ఉండాలి, రస నియమము, ఆత్మాశ్రయ కవితా ధర్మము. శతకం అంటే ఇందాక చెప్పుకున్నాం సంఖ్యా నియమము. సంఖ్యా నియమం అంటే పద్యాలు 100 నుంచి 108 పద్యాలు లేదా 116 పద్యాల వరకు రాయాలి. మకుట నియమం పాటించాలి. మకుటం అనగా కిరీటం అర్థము. ఛందో నియమం, ఖచ్చితంగా పద్యాలు ఏదో ఒక ఛందో నియమాన్ని, ఛందస్సు, ఉత్పలమాల, చంపకమాల, మత్యవము, శార్దూలము, సీసము, కందము, ద్విపద, ఇంకా ముత్యాల స్వరాలు, ఈ విధంగా ఏదో ఒక ఛందో నియమంతో ఎన్నుకొని వ్రాయవలసి ఉంటుంది. ముక్తకము అనగా విడువబడినది అని అర్థము. అంటే పద్యంలో ఏ పద్యంలో చెప్పదలుచుకున్న విషయము ఆ పద్యంలోనే ముగించవలేను. రస నియమము, ఆత్మాశ్రయ కవితా ధర్మము. ఇందాక చెప్పుకున్న లక్షణాలలో కొద్ది వివరంగా చూసినట్టయితే, 1 సంఖ్యా నియమము, ఖచ్చితంగా 100కు పైగా 108, 116 పద్యాలు ఉండాలి. మకుట నియమం, మకుటం అనగా కిరీటం అర్థము. అంటే ప్రతి పద్యంలో మకుటము ఏదో ఒక విధంగా ఉంటుంది. అది ఏ విధంగా అంటే పాద మకుటం నుంచి ఏకపద, ద్విపాద మకుటం లాగా ఉంటుంది. ఏకపద మకుటం, సుమతి శతకము ఏకపద మకుటానికి ఉదాహరణ. భాస్కర శతకం, కుమార శతకం, సర్వేశ్వర శతకం ఇవన్నీ ఏకపద మకుటం లేదా పద మకుటానికి ఉదాహరణ. నెక్స్ట్ అర్ధపాద మకుటం, బసవ రుసాదిప, దాశరథి కరుణా పయోనిధి, సిరిసిరి మువ్వ ఇవి అర్ధపాద మకుటానికి ఉదాహరణ. సమాస మకుటం, కాళహస్తీశ్వర శతకం సమాస పద మకుటానికి ఉదాహరణ. ఏకపాద మకుటం, దీన్నే పాద మకుటం అంటారు. విశ్వదాభిరామ వినువరయేమ వేమన శతకం, ఇది పాద మకుటానికి ఉదాహరణ. ఇంకా కాళికాంబ, హంస కాళికాంబ, చిద్విలాస భాష శ్రీనివాస, ఇది పాద మకుటానికి ఉదాహరణ. ద్విపాద మకుటం ఎగ్జాంపుల్ నరసింహ శతకం. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర, ఇది ద్విపాద మకుటం. చిత్త ప్రభావ దాక్షిణ్య భావ అత విమత జీవ శ్రీకాకులాంధ్ర దేవ, ఇది కూడా ద్విపాద మకుటానికి ఉదాహరణ. ఛందో నియమం, శతక లక్షణాలలో మరొకటి ఛందో నియమం. పద్యాలు ఛందస్సును పాటించాలి. పద్యాలన్నీ ఒకే వృత్త పద్యాలు, జాతులు, ఉపజాతుల పద్యాలతో ఉండాలి. ఉదాహరణకు కొన్ని శతకాలు చూసినట్టయితే కొన్ని పద్యాలతో కనిపిస్తాయి. సుమతి శతకం కంద పద్యాలలో ఉంటుంది. నరసింహ శతకం సీస పద్యాలలో ఉంటుంది. దాశరథి శతకం ఉత్పలమాల, చంపకమాలలో ఉంటుంది. భాస్కర శతకం ఉత్పలమాల, చంపకమాలలో ఉంటుంది. వేమన శతకం ఆట వెలదిలో ఉంటుంది. ఆంధ్రనాయక శతకం సీస పద్యంలో ఉంటుంది. సింహాద్రి నరసింహ శతకం సీస పద్యాలలో ఉంటుంది. వృత్త పద్యాలలో దాశరథి శతకం, భాస్కర శతకం, నారాయణ శతకం ఉంటాయి. ఇది ఛందో నియమం. ఇవి వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ సుమతి శతకం ఏ ఛందస్సులో ఉంటుందని ఒకసారి పేపర్ 1A వాళ్ళకి అడిగారు. సుమతి శతకం కంద పద్యాలతో ఉంటుంది. ఇంకా అసిస్టెంట్కి అయితే
కొన్ని 2 శతకాలు 3 శతకాలు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. వేమన శతకం ఆట విడదలో ఉంటుంది. ఇది కూడా ఒకసారి అడిగిండే బిట్టే. వేమన శతకం ఏ ఛందస్సులో ఉంటుంది? వేమన శతకం ఆట విడదలో ఉంటుంది. వేమన శతకము, సుమతి శతకము ఈ 2 గత టెట్టి బిట్లలో అడిగిన ప్రశ్నలే. వేమన శతకం ఆట విడదలో ఉంటుంది. సుమతి శతకం కందంలో ఉంటుంది. నరసింహ శతకం శీర్ష పద్యాలు. దాసరి శతకం ఉత్పలమాల చంపకమాల. భాస్కర శతకం ఉత్పలమాల చంపకమాల. వేమన శతకం ఆట విలది. ఆంధ్రనాయక శతకం శీర్ష పద్యం. సింహాద్రి నరసింహ శతకం శీర్ష పద్యం. నెక్స్ట్ శతక లక్షణాలలో మరొకటిది రసనియమం. నవరసాలలోని రసాల గురించి ఉండాలి. అవి భక్తి రసము, నీతి రసము, అధిక్షేపక రసం, హాస్య, విజయస్తుతి. నవరసాలలో ఏదో ఒక రసాన్ని తీసుకొని మన యొక్క పద్యాలు ప్రారంభించాలని అర్థం. భక్తి వృషాధిప శతకం, సర్వేశ్వర శతకం భక్తి రసం ఉంటుంది. నీతి శతకం నీతి రసం ఎందులో ఉంటుందంటే సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకంలో నీతి ఉంటుంది. అధిక్షేపక శతకం, దాశరథి శతకం, చౌడప్ప శతకం, గువ్వల చెన్న శతకం. అధిక్షేప శతకం. హాస్య రసం ఎందులో ఉంటుందంటే ప్యారడీ శతకాల్లో హాస్యరసం ఉంటుంది. విజయస్తుతి పైకి తిట్టినట్టు ఉండినా కూడా పొగడ్త ఉంటుంది విజయస్తుతి. ఈ విధంగా రసనియమం కూడా పాటించాలి శతకాలు. ఆత్మాశ్రయ కవితా ధర్మం. శతకములు భావ ప్రధానములు. భక్తి శతకముల యందు, నీతి శతకముల యందు కవులు ఆత్మానుభూతిని వ్యక్తీకరించి ఉన్నారు. ముక్తకాలు అనగా విడిచిపెట్టే పద్యాలు అని అర్థం. శతక ప్రక్రియ వలన విద్యార్థులలో నైతిక విలువలు, లౌకిక జ్ఞానం, జీవన నైపుణ్యాలు పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చును. కింది వానిలో శతక ప్రక్రియ వల్ల విద్యార్థులకు కలుగు ప్రయోజనము కానిది అని కూడా అడగవచ్చు. శతకం అందువల్ల ప్రతి ఒక్క క్లాసులో విద్యార్థులకి కనీసము ఏదో ఒక శతక పద్యంని ఉన్న పాఠాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ప్రభుత్వం వారు. శతక ప్రక్రియ వలన విద్యార్థులలో నైతిక విలువలను, లౌకిక జ్ఞానాన్ని, జీవన నైపుణ్యాలను పెంపొందించి వారిని ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చును. ఇది ఒకసారి అడిగాడు టెట్లో. ఏమని అడిగాడంటే శతక ప్రక్రియ వలన కలుగు ప్రయోజనం ఏది? జీవన నైపుణ్యాలను పెంపొందించి విద్యార్థులను ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చు. టెట్ బిట్టు మునుపు బిట్టు ఉంది ఇక్కడ, ప్రీవియస్ బిట్టు వచ్చింది ఈ శతకాల గురించి. మునుపు బిట్టు. కంద పద్యాలతో రచింపబడిన శతకం ఏది? సుమతి శతకం. సూక్తి శతకం రచయిత ఎవరు? సయ్యద్ మహమ్మద్ అజం సూక్తి శతకం రాశారు ఇతను. సయ్యద్ మహమ్మద్ అజం సూక్తి శతక రచయిత. నెక్స్ట్ భర్తృహరి 7వ శతాబ్దం. సంస్కృతంలో శతక ప్రముఖ కవి. శతకాన్ని మొదటగా ఒక ప్రక్రియగా పేర్కొన్నవారు అమృతానందయోగి. ఈ అమృతానందయోగి కన్నా ముందు శతకము ఒక సాహిత్య ప్రక్రియగా కాదు, ఎవరికి రచయితలు కవులు వాళ్ళ తగినట్టు పద్యాలు రచించేవాళ్ళు. కానీ అమృతానందయోగి 13వ శతాబ్దంలో శతకము ఒక ప్రక్రియగా పేర్కొన్నాడు. తెలుగు లాక్షణికల్లో శతక ప్రక్రియను ప్రస్తావించిన వారు విన్నకోటి పెద్దన, కావ్యాలంకార చూడామణి, అనంతమాత్యుడు భోజరాజ్యంలో శతక ప్రక్రియ గురించి పేర్కొన్నారు. తెలుగు శతక వాంగ్మయ ప్రస్థానం. ఎప్పటి నుంచి తెలుగు శతక వాంగ్మయ ప్రస్థానం ప్రారంభమైందంటే 12వ శతాబ్దంలో శతక ప్రక్రియ ప్రారంభమైనదని చెప్పుకోవచ్చు. తెలుగులో శతక ప్రక్రియకు మల్లికార్జున పండితుడు బీజం వేశాడు. ముఖ్యంగా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది శతక ప్రక్రియ అని అనుకుంటే, ఇక్కడేమో
శతకాన్ని ఒక ప్రక్రియగా పేర్కొన్నది అమృతానంద యోగి. ఇది కొంచెం ఎస్జిటికి రాకపోయినా, పేపర్ 1A వాళ్ళకి రాకపోయినా పేపర్ 2A తెలుగు టెట్ రాసే వాళ్ళకి బిట్టు వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ ఏరియా కొంచెం డెప్త్గా అన్ని 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు గల శతకంలోని ఇంట్రడక్షన్లు రాసి దగ్గర పెట్టుకొని ఒక నోట్స్ లాగా తయారు చేసి చెప్తున్నా. తెలుగు లాక్షణికల్లో శతక ప్రక్రియను ప్రారంభించిన వారు విన్నకోట పెద్దన, కావ్యాలంకార చూడామణి, అనంతమాత్యుడు, భోజరాజీయం. తెలుగు శతక వాంగ్మయ ప్రస్థానం 12వ శతాబ్దంలో శతక ప్రక్రియ ప్రారంభమైనది. తెలుగులో శతక ప్రక్రియకు మల్లికార్జున పండితుడు బీజం వేశాడు. ఇతను రాసిన శివతత్వ సారం 489 కంద పద్యాలు ఉన్నాయి. ఇందులో చందో నియమం తప్ప వేరే నియమాలు పాటింపబడలేదు. అంటే ఇందాక మనం ముందుగా చెప్పుకున్నట్టు శతకం అంటే కొన్ని లక్షణాలు ఉండాలి. అవేమేమంటే శతకం అనగా 100 పద్యాలు ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఏముండాలి, చందో నియమం ఉండాలి, రస నియమం ఉండాలి, మొకట నియమం ఉండాలి, ముక్తకాలు ఉండాలి. ఇవి ఉండాలి శతకానికి. కానీ మల్లికార్జున పండితులు రాసిన శివతత్వ సారంలో పద్యాలు అయితే 100కు పైన ఉన్నాయి. కానీ ఎన్ని ఉన్నాయి? 489 కంద పద్యాలు ఉన్నాయి. ఒకే దీంట్లో ఉన్నాయి కానీ పద్యాలు లిమిట్ లేదు. మ్యాక్సిమం 116 వరకు ఉండొచ్చు అన్నారు కానీ 489 ఎక్కువగా ఉన్నాయి. చందో నియమం ఒక కందం ఛందస్సులో రాశారే తప్ప మిగతా ఏ యొక్క శతకం యొక్క లక్షణాలని పాటింపబడలేదు. కానీ ఈ విధంగా రాసిన ఒక శతకం యొక్క ప్రక్రియ ఇతని ద్వారానే స్టార్ట్ అయినది అని చెప్పవచ్చు. శతక లక్షణాలతో వెలువడిన మొదటి శతకం తెలుగులో సమగ్ర శతకం పాలుకురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది తెలుగులో శతక లక్షణాలతో, ఇది ముఖ్యం, శతక లక్షణాలతో వెలువడిన మొదటి శతకం తెలుగులో సమగ్ర శతకం పాల్కురికి సోమనాథుడు రాసిన వృషాధిప శతకం. శతకాలలో అగ్రమైనది సుమతి శతకం భద్యన. దృష్టాంతాల అలంకారాలతో ప్రసిద్ధి పొందినది భాస్కర శతకం. అకారాది క్రమంలో వెలువడిన మొదటి శతకం సుమతి శతకం. శతక వాంగ్మయంపై పరిశోధన చేసిన వారు తొలి పరిశోధకుడు వంగూరి సుబ్బారావు. శతక కవుల చరిత్ర 1923 సంవత్సరంలో పరిశోధన చేశారు. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాదగిన బిట్టే. శతక వాంగ్మయంపై పరిశోధన చేసిన వారు లేదా తొలి పరిశోధకుడు వంగూరి సుబ్బారావు. దాని యొక్క పరిశోధన గ్రంథం అంటే శతక కవుల చరిత్ర. సంవత్సరం ఎప్పుడంటే 1923. వేదం వెంకట శర్మ శతక వాంగ్మయ సర్వసం. కె గోపాలకృష్ణారావు ఆంధ్ర శతక సాహిత్య వికాసం. హాయ్ అండి, అందరికీ నమస్తే. జనరల్ తెలుగు టెట్, డిఎస్సి, ఎస్జిటి కానీ అసిస్టెంట్ కానీ 30 మార్కులు తెలుగులో లేదా స్కూల్ అసిస్టెంట్ పేపర్ 2A రాసే తెలుగులో శతక ప్రక్రియ గురించి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రక్రియలు మనకి చాలా ఉన్నాయి. అందులో శతక ప్రక్రియ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శతకం అనగా 100 పద్యాల రచన శతకం అంటాం. శతేన శతకం పోక్తం. 100 నుంచి 100 నుంచి 108 వరకు పద్యాలు ఉండవచ్చు. 116 పద్యాలు కూడా ఉంటాయి శతకంలో. శతకం అనగా 100. శతక పద్యాల చివర మొకుటం ఉంటుంది. శతక నియమం, చందో నియమం ఉంటాయి. పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ఇక్కడ ఒకటి గ్రహించాలి. ముక్తకాలు అనగా ఏ పద్యము
ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్ర భావం కలిగి ఉండడం ముక్తకం అంటాం. మనకి జనరల్గా టెట్లో ఈ విధంగా అడగవచ్చు, శతక లక్షణాలు కానిది ఏది, ఈ కింది వాటిలో శతక లక్షణాలు ఏది అనేసి అడిగేదానికి అవకాశం ఉంది. ఆల్రెడీ అడిగిన్నారు. శతకం అంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 100 పద్యాల రచన శతకం అంటాం. శతకం అనగా 100 నుంచి 108 పద్యాల వరకు ఉండవచ్చు. 116 పద్యాలు కూడా ఉంటాయి. శతక పద్యాల చివర మకుటం ఉంటుంది. శతక నియమం, చందో నియమం ఉంటాయి. పద్యాలు ముక్తకాలుగా ఉంటాయి. ముక్తకం అనగా ఏ పద్యానికి ఆ పద్యము స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. ముక్తకం స్వతంత్ర భావం కలిగి ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటుంది ముక్తకం. మొగుటం ఉండడం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎంచుకున్నాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. అంటే శతక లక్షణాలలో మొగుటు నియమం కూడా ఒకటి. ప్రతి పద్యానికి చివరిలో ఒక పదం మొదలుకొని 2 పాదాల వరకు మొగటం ఉంటుంది. శతక సాహిత్యంపై పరిశోధన చేసిన వారు ఆచార్య కె గోపాలకృష్ణారావు ఆంధ్ర సాహిత్య వికాసం అనే పేరుతో శతకంపై పరిశోధన చేశారు. సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చింది. శతకం ప్రక్రియ మొట్టమొదటిగా సంస్కృతంలో ఉండింది. సంస్కృతం నుండి తెలుగులోనికి వచ్చింది. తెలుగు శతకమును ఒక ప్రక్రియగా పేర్కొన్న లాక్షణికుడు ఎవరంటే విన్నకోట పెద్దన, అనంతుడు. శతకాలను భావగీతాలు అని కూడా అంటారు. తెలుగులో శతక ప్రక్రియ 12వ శతాబ్దం శివకవి యుగంలో ప్రారంభమైంది. ఇది శతకం గురించి ఇంట్రడక్షన్.